స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకు ఏపీ హిస్టరీ మెటీరియల్ ఇచ్చాను కదమ్మా మీకు. నేను ఏపీ హిస్టరీ మెటీరియల్ ఇచ్చాను కదా, ఆ మెటీరియల్తో పాటు ఎలా చదవాలని చాలామంది అడుగుతున్నారు. అంటే కొత్త విద్యార్థులు, పాత విద్యార్థులకు ఆల్రెడీ వీడియో చేశాను, అది ఎక్కడో కలిసిపోయింది. సో మీరు ఎప్పుడైతే ఫర్ సపోజ్ శాతవాహనులు అంటే కనుక మా స్టూడెంట్ ఒక ఆయన అంటాడు అనమాట, మీకు శాతవాహనులు అంటే బాగా లేక్ సార్ అంటారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విజయనగర సామ్రాజ్యం ఉందండి. విజయనగర సామ్రాజ్యం చదువుతున్నారు. ఎలా గుర్తుపెట్టుకోవాలన్నా అనేది. విజయనగర సామ్రాజ్యం నేను ఇచ్చిన మెటీరియల్ చదివిన తర్వాత ఇది ఏదైతే నేను టేబుల్స్ రూపంలో ఇచ్చాను కదా, ఇవి చదవండి. ఈ బుక్లో నుంచే లాస్ట్ టైం 40+ వచ్చాయి, 45+ వచ్చాయి. జస్ట్ ఉండేది 80,000. ఇది చదవండి ముందు. మీరు దయచేసి గ్రంథాలు చదవద్దు, కొత్త వాళ్ళ ప్రయోగాలు వినొద్దు, ఓకేనా. నేను ఇచ్చిన మెటీరియల్తో పాటు అది చదవండి, ఓకేనా. అలాగే యాజ్ వెల్ యాజ్ పాలిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ లైన్ నేను ప్రతి ఒక్కరికి చెప్పలేకపోవచ్చు. పాలిటీ లాస్ట్ టైము నేను 100 పేపర్లు రాశాను. అంటే 100 పేపర్లు రాస్తే గ్రూప్ 2 ఏడ సెలెక్ట్ అవుతారులే అనుకున్నారు. చూశారు కదా పేపర్ 1లో ఎన్ని తగిలాయో. 100 పేపర్లు రాశాను అంతే. దీన్ని మాత్రం మీరు, ఈ పాలిటీని మాత్రం మళ్ళీ చెప్తున్నాను తీసుకున్న వాళ్ళకు, A4లో కాకుండా లీగల్ కానీ లెడ్జర్ కానీ అంటారు, లీగల్ పేపర్ అంటారు, కొద్దిగా పెద్దగా వస్తుంది అనమాట. ఆ లీగల్ పేపర్లో ప్రింట్ తీసుకోండి. ఓకేనా. సో దయచేసి చెప్తున్నానండి, చాలామంది నెంబర్ ఉంది కదా అని కాల్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. నేను మీకు డౌట్స్ కావాలంటే కనుక ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకున్నారో, లేకుంటే మార్నింగ్ టైంలో కాల్ చేసాను కాదను. మార్నింగ్ 10+ తర్వాత ఈవినింగ్ 8 వరకు చేయొచ్చు. AM టు ఈవినింగ్ 8 వరకు. అంతేగాని 10 గంటలకు నంబర్ ఉంది కదా, మీకు నిద్ర రాలేదే నాకు నిద్ర రాకుండా ఉంటుందా, నేను ఖాళీ ఉండను కదా. డౌట్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదండి, మెసేజ్ పెట్టండి చాలు, ఓకేనా. సో రేపటి నుంచి 16వ తేదీ నుంచి మీకు షెడ్యూల్ వేశాను. మీకు ఆల్రెడీ రాకపోతే ఎవరికైనా అంటే కనుక నా స్టూడెంట్స్ కండి, బయట వాళ్ళు నాకు రాలేదు సార్ అని చెప్తున్నారు. అదేదో వాళ్ళు నా స్టూడెంట్స్ అనేది చెప్తున్నారు. అలా చేయొద్దండి, ఓకేనా. సో ఎవరైనా నా స్టూడెంట్స్కు 2019 బ్యాచ్ ఎవరైనా కావచ్చు, 2019 బ్యాచ్ కావచ్చు, రీసెంట్గా తీసుకున్న వాళ్ళైనా కావచ్చు. ఒకవేళ షెడ్యూల్ కనుక మీకు రాకపోతే ఓకేనా, నాకు కాల్ చేయండి. ఎందుకంటే రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్. నెక్స్ట్ మంత్ నుంచి మీకు నేను ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఇద్దరికి. నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈసారి టైం ఉండదండి, నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. చెప్తే వినేవాళ్ళు అయితే వింటారు, వినేవాళ్ళు బాగుపడినారు, ఓకేనా. సో హైయెస్ట్ ఏపీ హిస్టరీ ఒక అబ్బాయి పెట్టాడండి, 72 పెట్టాడు, కడప క్యాండిడేట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంకా నోటిఫికేషన్లో పడితే వస్తూనే ఉంటుందండి. నోటిఫికేషన్లు ఏంటి మీకు వస్తూనే ఉంటాయి, ఇంకా మీకు వరుసగా వస్తుంటాయి ఇంకా మీకు, ఓకేనా. దేనికి ఇప్పుడు మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. ఒకవేళ మన చాలామందికి ఎస్ఐ బార్డర్కి వచ్చి పోయింది సార్ అన్నారు. సో ఒకవేళ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐకి ప్రిపేర్ కండి, దాంతోపాటు మిగతా వాటికి కూడా ప్రిపేర్ కండి, ఓకేనా. అలాగే గ్రూప్ 2 వాళ్ళు వచ్చేసి గ్రూప్ 2కి ప్రిపేర్ కండి, గ్రూప్ 1 వాళ్ళు వచ్చేసి గ్రూప్ 1 ప్రిపేర్ కండి. ఎప్పుడూ కూడా చదవడం అనేది ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మీ కాంపిటీషన్ ఫీల్డ్ నుంచి ఆటోమేటిక్గా తప్పుకున్నట్టే. అది గుర్తుపెట్టుకోండి, ఆ లైన్ గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అలాగే డిఎస్సి ఎవ్రీ ఇయర్ పడుతుందండి. మంత్రివర్యులు చెప్పారండి నారా లోకేష్ గారు, డిఎస్సి ఎవ్రీ ఇయర్ వదులుతాము అని చెప్పారు. సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులు టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయండి, ఓకేనా. సో అలా అని చెప్పేసి నెక్స్ట్ టైం చూసుకుందామని అనుకోవద్దు, ఈసారి కుట్టుకొని వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ అనేది ఉండకూడదు లైఫ్లో ఎప్పుడే కానీ. నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు, అసలు నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఈ ఏపీ హిస్టరీ చెప్పాను కదండి మీకు ఎలా చదవాల్సింది.
పాలిటీ వచ్చేసి మీరు కంటెంట్ చదవండి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయొద్దండి. ఓన్లీ కంటెంట్ చదవండి. నా బుక్తో పాటు మీకు నేను చిన్నది ఒకటి అకాడమీ బుక్ చెప్పాను, ఆ బుక్ కంపల్సరీ తీసుకోండి. అకాడమీ బుక్ కూడా చెప్పాను, ఆ బుక్ కంపల్సరీ తీసుకోండి నా బుక్తో పాటు. అప్పుడు మాత్రమే మీరు 70+ పెట్టగలరు 2 దానిలో, ఏపీ హిస్టరీలో కానీ పాలిటీలో కానీ 70+ పెట్టగలరు. ఓకేనా. సెకండ్ పేపర్ గురించి మనం ఆలోచిద్దాము. ప్రిలిమ్స్ ఏం ప్రిపేర్ కావద్దండి, ముందే చెప్తున్నాను. ప్రిలిమ్స్కు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రిపేర్ కావద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే పిఐబి నమ్ముకొని పిఐబిని చూసుకుంటున్నారండి. పిఐబితో మీకేం పని ఉందండి? ఓకేనా. మీరు లాస్ట్లో కరెంట్ అఫైర్స్ ఏదైనా కావాలంటే చూసుకోవచ్చు, అంతే తప్ప నుంచి పిఐబి మీద డిపెండ్ కావద్దు. నేను దయచేసి చెప్తున్నాను, చూడవచ్చు, నేను కాదని చెప్పను, కానీ దాని మీదనే డిపెండ్ కావద్దు. చాలామంది సార్ మేము పిఐబి మాత్రమే చూసుకున్నాం సార్, దాంట్లో తగులుతాయని. తగలేదు సార్, పిఐబిలోంచి ఇస్తారని మీకు ఎవరు చెప్పారండి? కరెంట్ అఫైర్స్ ఏదో కొన్ని ఇస్తారు అంతవరకు తప్ప నుంచి మొత్తం పిఐబి నుంచి బయట తీయరు కదా, అట్టయితే అందరూ పాస్ అవుతారు, మీరు ఒక్కరే కాదు. ఓకేనా. సో దయచేసి పిఐబి జోలికి పోవద్దు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ కొత్త అభ్యర్థులకు చెప్తున్నానండి, ఆల్రెడీ సీనియర్లకు అయితే తెలిసి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జోలికి ఇప్పుడు పోవద్దు, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవద్దు. నేను ప్యూర్లీ తెలుగు మీడియంలో ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నాకు కాల్ చేయొద్దు, దయచేసి కాల్ చేయొద్దు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దు దయచేసి. ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కనుక ఏపీ హిస్టరీ మీద మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కనుక కనీసం ఒకసారి కాకపోతే ఒకసారన్నా బ్రెయిన్ ఎక్కుతుంది మీకు అని. ఏపీ హిస్టరీ మీద ఇప్పుడు చెప్తాను అనుకోవద్దు, చెప్పినది వినింటే కనుక జాబ్ వచ్చినది మీకు, ఇవాడికి పాస్ అయింది. ఏపీ హిస్టరీ మీద పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీద కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఇప్పుడే లేదు. మళ్ళీ చెప్తున్నాను, పాలిటీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడే. నేను చెప్తాను ఎప్పుడు చెప్పాల్సింది. ఓకేనా. ఎనీవే నేను చెప్పాల్సిన కంటెంట్ ఏంటంటే కనుక ఫైనల్గా షెడ్యూల్ రేపు నుంచి ఇచ్చాను కదా మీకు ఈ బ్యాచ్కు. ఈ మంత్లో షెడ్యూల్ ఇవ్వనండి, ఇంకా అయిపోయాక మళ్ళీ చూద్దాం, ఎవరైనా వస్తే కనుక చూద్దాము. సో ఈ నెక్స్ట్ మంత్ నుంచి ముందు తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఏపీ హిస్టరీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, ఏపీ హిస్టరీ అయిపోగొట్టేద్దాం ఫస్ట్, మళ్ళీ తర్వాత కావాలంటే పాలిటీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఓకే. ఎనీవే ఆ ప్రింట్ మాత్రం నేను చెప్పినాను, ఇది A4లో తీసుకోవద్దు, పాలిటీని మాత్రము లీగల్ కానీ అట్లా దాంట్లో కొందరిసార్లు లెక్చర్ అంటారు, వాటిలో తీసుకోండి. ఓకేనా. ఎనీవే థ్యాంక్ యూ.